వాళ్ళ కొరకు నువ్వు భయపడద్దు, వాళ్ళ కొరకు నువ్వు భయపడద్దు. వాళ్ళు ఏం నమ్ముకున్నారంట? మాంస సంబంధమైన బలము నమ్ముకున్నారు వాళ్ళు. మాంస సంబంధమైన బలం అంటే ఏంది? శరీరం చూసి బలం. మనిషి బాగా బలంగా ఉన్నారంట, పుష్టిగా ఉన్నారంట వాళ్ళ సైనికులు, పోరాడవాలంట అంత బలే. ఇప్పుడు ఈ రోజుల్లో ఏముందండి, పిల్లలంతా ఎక్సర్సైజ్ చేస్తున్నారు, బాడీ బిల్డర్ కావాలి, అంత బాడీ బిల్డర్ అంట. అశ్వరాజు ఎవరు నమ్ముకున్నాడ? బాడీ బిల్డర్ నమ్ముకున్నాడు. బాడీ బిల్డర్ నమ్ముకున్నాడు. ఈ రాజుగారు ఎట్లున్నారు చాలా సన్నగా రాలేకున్నారట, సన్నగా రాలేకున్నారు భయపడుతున్నారట. ఓ రాజా, మనం చక్కగా మనం సన్నగా ఉన్నాము, మనం ఏం చేస్తాము? వాళ్ళేమో బాగా మనిషిపోయారు, వాళ్ళు బాగున్నారు కండారు, ఒకరితో 10 మంది కొడుతట్టున్నారు, మా రాజ్యం పోతట్టున్నది అంటే రాజు అంటాడు అక్కడ, ఆ జనుతో అంటాడు, మీరు భయపడద్దు, మనకు సహాయం చేయటకు హల్లెలూయా. రాజుకి ఎవరున్నాడంట? దేవుడైన యెహోవా తోడున్నాడంట. ఈయనకి ఎవరున్నాడంట? మాంసంతో ఉన్న మనుషులు ఉన్నారంట ఈయనకు తోడు. ఈ మాంసంతో ఉన్న మనుషులను చూసి ఈయనకు బాగా గర్వం, నన్ను ఎవరు ఏం చేయలేరంట, నన్ను ఎవరు చేయలేరు, నన్ను ఎవరు ఏం చేయలేరు. ఈయన ఏం చేస్తుండో, మాంసంతో ఉన్నారు కదా టీషర్ట్ వేసుకుంటారు, ఇవి కనిపించాలి కదా టీషర్ట్ వేసుకుంటారు, టీషర్ట్లు వేసుకొని టైట్ జీన్ ప్యాంట్లు వేసుకొని ఇది పొట్ట కనిపించకుండా ఎట్లా నడుస్తారా? ఎట్లా నడుస్తారా? ఎట్లా నడుస్తారు? ఎట్లా నడుస్తారు వాళ్ళు? ఇది ప్రజలు ఎట్లా నడుస్తారట? ఈయనంటాడు, ఈయన ఏమంటాడు? సార్ మీరు పక్కకున్నారా, మీరేం చేస్తారు? నా జనులు ఉన్నారు, ఎట్లున్నారు తెలుసా? కత్తులు తిప్పేవారు ఉన్నారు, ఇట్లా నడుస్తారు. ఈయన ఈ చేయి నడవదు, కలవదు. చెస్ట్ కనిపించాలి, మరి ఇట్లా చెస్ట్ కనిపించాలి, ఇట్లా కనిపించాలి, టీషర్ట్ వేసుకోవాలి. బాడీ బిల్డర్ అశ్వరాజు దగ్గర ఎవరంట? బాడీ బిల్డర్ చూసుకొని ఎగురుతుంది రాజు. ఈయనంట ఈ పక్క పాత ఉన్న వాళ్ళని ఈయన చూసుకొని ఏమవుతుందంట, మీరు నాకు అవ్వలు కాదు, మనకు మన దండుకు మన రాజ్యానికి దేవుడు తోడైనాడు, మీరు భయపడద్దు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సపోర్ట్ కొడదామా గట్టిగా, కొట్టు సపోర్ట్. హల్లెలూయా. అయితే ఈ రాజు దండెత్తి వస్తున్నాడు, ఈ బలవంతుడైన రాజు దండెత్తి వస్తున్నాడు. ఇప్పుడు ఈయన ఏం చేయాలి? ఈయన దగ్గర సైన్యం ఉన్నది, ఈయన దగ్గర బలం ఉన్నది. మన బలవంతులు ఉన్నారు మనం అంటే, ఈయన అంటాడు మన బలం పనిచేయదా రాజు దగ్గర, మనకు దేవుడు తోడైనాడు, మీరు భయపడతారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన చిన్నగా ఈ రాజు దండెత్తి వస్తున్నాడని తెలిసి చిన్నగా ఒక దగ్గరికి పోయిండు. ఏడికి పోయిండు? 32:1 చదవడం, అదే అధ్యాయం. సిస్టర్ 1:20 చదవండి, 20 వచ్చిన చదవండి, 32:20 చదవండి. రాజైన హిజ్కియా ఆమోజు కుమారుడైన యెషయాను ప్రవక్తను ఇందును చూసి ప్రార్థించి ఆకాశము తట్టు చూచి మొరపెట్టగా యెహోవా ఒక దూతను పంపెను. అతడు అషూరు రాజు దండులోని పరాక్రమశాలందరినీ, సేనా నాయకులను, అధికారులను నాశనం చేయగా అషూరు రాజు సిగ్గునొందిన వాడే ఆ దేశం నుంచి పారిపోయిందట. ఇప్పుడు ఈయన ఒక రాజు, ఇక్కడ చూడండి, ఒక రాజు యుద్ధానికి వస్తుందని ఈయన కంగారు పడి 10 మంది పోగేసుకొని పోలే గొడవకి. ఏడిపోయింది తెలుసా? ప్రవక్త అయినా దేవుడితో మాట్లాడి ప్రవక్త దగ్గరికి వెళ్ళి
ప్రవక్తతో వెళ్ళి సమస్యని పాస్టర్ గారికి అన్ని సమస్య చెప్తున్నాడు. అయ్యగారు నేను బక్కగున్నాని స్కూల్లో 10 మంది నన్ను కొడతామనుకుంటారు అని అందరు చెప్పలే. దైవజన్ పోయి చెప్తున్నాడు ఈయన. ఈయన మామూలు తెలివి కాదు. దైవజన్ చెప్తా. దైవజన్ ఏం చేసిండు, నువ్వేం భయపడకు ప్రార్థన చేద్దామని చెప్పి ఆకాశం తట్టి దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు ఒక దూతను పంపించిండు. అక్కడ ఆ యొక్క దండు అంతా దేవుడు ఆ దూత నాశనం చేసి. హల్లెలూయా హల్లెలూయా. అయితే హిజ్కియాకి ఇంకో ఆలోచన, ఇంకో అలవాటు ఉన్నది. యథార్థవంతం ఉండాలని ఆలోచన, ప్రార్థపరుడు. ఇంకొకటి సేవకులతో సంఘముతో అంటుకట్టబడే గుణం ఉన్నది నాకు. హిజ్కియాకు ప్రవక్త సేవకులతో కలిసి కూర్చొని ప్రార్థించే గుణం ఉన్నది నాకు. ఎప్పుడు వచ్చినా సేవకులను ప్రార్థన చేయమని చెప్తాం కానీ అయ్యా నీ కొరకు ప్రార్థన చేస్తే ఏదో సమస్య ఉందా అని అంటామా అన్నా? ఎప్పుడు నీకే ప్రార్థన రిక్వెస్ట్ ఇస్తామన్నా? అన్నా ఏదైనా సమస్యలు చెప్పానా, నేను ప్రార్థన చేస్తాను మా కుటుంబంలో అంటామా? మనకు రాదయ్యా మంచి ఆలోచన. సేవకుడికి సమస్యలు ఉన్నాయా? కష్టం రాదా? నష్టపోడా? ఎప్పుడన్నా ఎప్పుడు సన్న కొరకు ప్రార్థన చేస్తావు కదన్నా, నీ కొరకు ప్రార్థన చేస్తాను, ఏదో సమస్యలు ఉన్నాయా చెప్పానా అంటామా? అనము. హిజ్కియా ఆలోచనది సేవకుడితో అడ్డుపట్టబడి, హిజ్కియా రాజు అయినప్పటికీ సేవకుడితో మంచి సంబంధం ఉందంట. సేవకుడితో అదే ఆయన బలము. హిజ్కియా బలం ఏంటి తెలుసా? దేవుడు బలంగా ఉన్నాడు, ఇంకా సేవకుడు బలం ఉన్నాడు. ప్రార్థించే సేవకుడు ఉన్నాడు, ప్రవచించే సేవకుడు తోడై ఉన్నాడు. యెషయా ప్రవక్తనే కదా, ప్రవక్తను తోడై ఉన్నాడు ఈయనకి. ప్రవక్తను ప్రార్థన ఉన్నాయకి. మరి ఈయనకి భయపడతాడా? ఈయన భయపడతాడా? ఇప్పుడు భయపడతాడా? ఈయన శుభ్రంగా వెళ్ళి యెషయా దగ్గర పోయి, ప్రవక్త యెషయా దగ్గర పోయి, అయ్యా పలానా అశూరాజు మా దగ్గరకు వస్తున్నాడ, మేము పక్కపరచకున్నాము, ఏం చేయమంటావు? ఈయన అశూరాజు, ఈయన సేవకులు లెక్క లేడినా, బాడీ బిల్డర్లాగా ఉన్నాడు, చేయక కట్టుకొని. అశూరాజు లేకుండా యెషయా లెక్క లేడినా. అశూరాజు అట్లా వచ్చింది, ఇట్లా రక్త మాంసం బాగున్నాయిగా, మాంసం తిని బాగా మాంసం తిని కండలు పెంచిండు అశూరాజు. దండుకంతా కండలు పెంచిండు మొత్తం. ఒరే తినుండ్రు, గొడవ వచ్చి కొట్లాడి ఇవ్వాలి, మనం ఒకడు వచ్చిన 10 మంది కొట్టాలి, తినుండ్రు అని పెట్టిండు వాళ్ళకి. వాళ్ళని చూసి విలవీకండి అశూరాజు. వాళ్ళని చూసి ఈ రాజు మీదకి వచ్చింది. 20 సంవత్సరాలు పిల్లగాడు కదా, ఏం చేయలేడు కదా. ఈ రాజు మామూలుడా? చూడండి మామూలుడే, కానీ రాజు యథార్థవంతుడు, ప్రార్థనపరుడు, సేవకులతో సంబంధం ఉన్న వ్యక్తి. హల్లెలూయా హల్లెలూయా. ఇది ఈయన రహస్యం. ఇంకొక మాట చదవండి, 1 తిమోతికి రాసిన పత్రిక 2:1 చదవండి. సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకును, అధికారులందరి కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు. హల్లెలూయా. మన క్రైస్తవులమైన మనము మన కొరకు బ్రతకొద్దు, రాజుల కొరకు, మనుషులందరి కొరకు, అధికారుల కొరకు యాచన చేయాలి, విజ్ఞాపన ప్రార్థన చేయాలి. ఈయన అదే చేస్తాడు.
ఈయన మామూలు కాదు. 20 సంవత్సరాలు అప్పుడు 20 సంవత్సరాలు రాజు దేవుని సన్నిధిలో వెళ్ళికి దేవుని సన్నిధిలోకి వెళ్ళి సేవకులతో కలిసి ప్రార్థన చేసే వ్యక్తి. అందుకే ఈ రాజు జీవితంలో ఏది చేసినా 100కి 100 పాలు ఫలితం వస్తున్నది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన యథార్థవంతుడు, ప్రార్థనపరుడు, భక్తిపరుడు, ప్రార్థించేవాడు, ప్రార్థనలో కనిపెట్టేవాడు, సేవకులతో సంబంధం ఉన్న వ్యక్తి. నాకు తెలిసిన ఒక బ్రదర్ ఉన్నాడు. ఆయన బాగానే ఉంటాడు. ఒకరోజు నాకు వస్తా రోడ్డు పొంటి కనిపించింది. నేను పోకపోతుంటే అసలు నేను పోయి తప్పు చేసిందేమో అనిపించింది నాకు. ఆ రోజు ఆయన నన్ను చూడలే. నేను పోయిన దగ్గరికి అక్కడ మాట్లాడుతుండు. అన్న చాలా కలిసి ప్రెసిడెంట్ అన్నాడు. ప్రెసిడెంట్ పొగలు ఉన్నాడు. నోరు తెస్తలేడు. చేతులు అట్లా పట్టుకున్నాడు. ఇక ఏందని అర్థం కాలేదు నాకు ఇది ఇబ్బంది అనిపించింది. ఏదో ఉన్నట్టు దీనికి ఎందుకు లేట్ డిస్టర్బ్ పక్కకు వచ్చినాం. ఆయన ఏం చేసిండు, చేయి తీసి జబ్బు పెట్టేసిండు. ఆయన చెప్పాడు బిడి తాగుతూ బిడి జబ్బు వేసుకున్నాడు. క్రైస్తవుడు బిడి జబ్బు వేసుకుని జబ్బతి కాలిపోతున్నది. జబ్బత కాలిపోతుందండి. నోట్లకి పొగ ఉన్నది, బయటకు వెళ్తలేదు. నోట్ల పొగ ఉంది, బయటకు వెళ్తలేదు. నేనున్నాగా ముంగట. నేను గమనించి ఏడా చేయబోతూ ఆనంద్ కాలు కాదు అని నేను వెళ్ళిపోయినా. ఈ హిజ్కియా అలాంటి వ్యక్తి కాదు. యథార్థవంతుడు, దేవుని సన్నిధిలో రోషం కలిగిన బతుకు. ఉన్న ఒకటే, సచ్చిన ఒకటే. ఆమేన్. నేను రోషంగా బతుకుతా, దేవుడి కొరకు బతుకుతా. యథార్థవంతుడు, నమ్మకమైన వాడు దేవునికి. ఏ పని చేయాలంటే ఆ పని. ఈ హిజ్కియాకు 10 రూపాయలు ఇచ్చినామనుకో, షాప్కి పోమని చెప్పి రూపాయి కొనుక్కున్న వ్యక్తి కాదు ఇలా. అరే నువ్వు కొనుక్కుంటావరా రూపాయి? నీ మొక్క నాకు అనిపిస్తుంది బిడ్డ, కొనుక్కుంటావా? ఎట్లుంటుంది? హిజ్కియా దేవుని దృష్టికి యథార్థవంతుడు, మచ్చ ముడత లేని నాలుగు. హిజ్కియా యథార్థ హృదయంతో ప్రార్థన చేసే వ్యక్తి. ఈ యథార్థ హృదయంతో సేవకులతో ప్రార్థించే వ్యక్తి. సహవాసం. ఈయనకు సహవాసం దోషం లేదు. హిజ్కియాకు ఏ దోషం లేదు? సహవాస దోషం. ఏ సహవాస దోషము? పనికి వల్ల సహవాస దోషం లేదు. ఈయనకి ఏ దోషం ఉందంటే, ఏ సహవాసం ఉందంట? పరిశుద్ధులతో సహవాసం ఉందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనపరులతో సహవాసం ఉందంట. హల్లెలూయా, హల్లెలూయా. కనిపెట్టేవాడితో సహవాసం ఉందంట. హల్లెలూయా, విజ్ఞాపన చేసేవాడితో సహవాసం ఉందంట. హల్లెలూయా. మరి మన పిల్లలు మనం ఎవరితో సహవాసం ఉన్నాం? ఏ సహవాసంలో ఉన్నాం మనం? అయ్యా నేను దేవిని నమ్ముకున్నా, నేను ఆశించినంతగా ఫలితం లేదు, నాకు రావట్లేదు అని అనుకుంటున్నాను. దేవుడు హిజ్కియాను ముందు పెట్టి నీకు చెప్తున్న దేవుడు, ఇగో రాజన్ హిజ్కియా, నేను ఏర్పరచుకున్న రాజన్ హిజ్కియాకు ఈ 3 లక్షణాలు ఉన్నాయి. యథార్థవంతుడు, ప్రార్థనపరుడు, దైవజనులతో సహవాసం కలిగిన. ఆమేన్, ఆమేన్. గట్టిగా చెప్పాలి. ఈ 3 అనుభవాలు మనకున్నాయా? ఈ 3 అనుభవాలు మనకుంటే నువ్వు ఏది అనుకుంటావో అది 100కి 100 పాలు దేవుడు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ 3 అనుకోవాలి. నేను యథార్థంగా ఉండాలని ఒక పట్టుదల, ప్రార్థించాలని ఒక పట్టుదల, సేవకులతో అంటుకట్టబడి సమాసం
ఈ 3 కార్యాలు చేసి చూడు. ఈ 3 కార్యాలలో మనకు ఈ 3 కార్యాలు మన దగ్గర లేవు కాబట్టి మన దైనందిన జీవితంలో ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్టుగా, అయ్యా నేను ఆశించినంతగా నేను పొందలేకపోతున్నా, నేను అనుకున్న సాధించలేకపోతున్నా, నా పిల్లల పట్ల నేను సాధించలేకపోతున్నా, నా భర్త పట్ల సాధించలేకపోతున్నా, ఉద్యోగంలో సాధించలేకపోతున్నా, వ్యాపారంలో సాధించలేకపోతున్నా, నన్ను ఏమి అని నువ్వు బదన పడుతున్న వేళ దేవుడు ఈ రాత్రి నిన్ను మందిరంలో కూర్చోబెట్టి నీతో మాట్లాడతాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ 3 చేసుడు ఈ 7 రోజులు, ఈ 7 రోజులు యథార్థంగా ఉండు, ఈ 7 రోజులు ప్రార్థనలో ఉండు, 7 రోజులు సేవకులతో ప్రార్థన చేసుకో, 7 రోజులు సేవకులతో సహవాసంతో ఉండు. ఈ సహవాసంలో ఉండు. దేవుడు ఆదివారం రోజు నువ్వు అద్భుతంగా సాక్షి చెప్తావు. ఆమేన్, ఆమేన్. ఈ 7 రోజులు ఉపవాస ప్రార్థన నా జీవితాన్ని మార్చేసింది ప్రభువా అని నువ్వు సాక్షి చెప్తావు. అందరు సమాజం కూడా సంఘం ఎదురు సాక్షి చెప్తావు. 7 రోజుల ఉపవాస ప్రార్థనలో దేవుడు నాతో మాట్లాడిండు, దేవుడు నాతోటే మాట్లాడిండు. యథార్థంగా ఉండమని చెప్పిండు, ప్రార్థనపరులుగా ఉండమని చెప్పిండు, సేవకులతో సహవాసంలో ఉండమని చెప్పిండు. మాట్లాడతాం. ఈ 3 మనం తప్పిపోయినావేమో, ఈ 3 మన జీవితాలు లేవేమో, ఏ ఒక్కటి లేకున్నా అపజయాన్ని మనం చూస్తాం. ఆమేన్. మనం జయం చూడాలంటే సేవకులతో సహవాసం ఉండండి. అంత పెద్ద ఆపద వచ్చింది, రాజు మీద దండెత్తి వస్తున్నాడు, ఏం భయపడకుండా అని సైన్యం అంతా వదిలేసి సేవకుని దగ్గరికి వెళ్ళి సేవకుడితో మాట్లాడుతున్నాడు. ఒక్క సేవకుడితో మాట్లాడుతున్నాడు. ఆ సేవకుడు ఉన్నట్టు ఏం చేసాడు? ప్రార్థన చేయించాడు. ఇద్దరు వచ్చి ప్రార్థన చేతి ఆకాశం రెండు చేతులెత్తి, ప్రభువా ఈ దేశం మీదకి అష్షూరు రాజు వస్తున్నాడు, నీ ప్రజలనైనా మమ్మల్ని కాపాడు అంటే దేవుడు తక్షణమే తన దూతను పంపించి అష్షూరు యొక్క దండునంతా దేవుడు నాశనం చేశాడు. బలంగా ఉన్నారు చూసావా, వాళ్ళందరినీ దేవుడు నాశనం చేశాడు. దూతంతా అష్షూరు రాజుకి తల పెట్టుకోవాలి అర్థం కాలే. ఆ దండుని చూసి, ఆ దండంతా ఇంత దండు నేను తీసుకొచ్చినా, ఇంత బలవంతులను తీసుకొచ్చినా, అయినా వాళ్ళు నాతో యుద్ధం చేయలేదు, ఒక్కరు రాలేదు, అసలు నేను ఓడిపోయిన కారణం ఏంటి? తలదించుకోండి. నీ మీదకి యుద్ధం చేసే వాళ్ళు వచ్చిరేమో, నీ మీదకి యుద్ధం చేస్తున్నారేమో, నీ పరిస్థితుల మీద పరిస్థితులు యుద్ధం చేసేమో, ఆర్థిక పరిస్థితులు యుద్ధం చేస్తున్నాయేమో, నీ జీవితంలో బంధువులు కొంతమంది పడని వాటితో యుద్ధం చేస్తున్నారేమో, చూటిపడి మాట్లాడుతున్నారేమో, నువ్వు నాశనం కావాలని వాళ్ళకి తలుస్తున్నారేమో. నువ్వు ఏది చేయకు, యథార్థంగా ఉండు, ప్రార్థన చెయ్యి, దేవుడితో ఉన్న వాళ్ళతో నువ్వు సహవాసం చెయ్యి, సేవకులతో సహవాసం చెయ్యి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇంత మంచి మాటలు దేవుడు మనకిచ్చింది. ఈరోజు మన మిషన్లు ఏం చేస్తారు? ఇదంతా ఈ మంచి మాటలు పోగొట్టుకున్నారు. వాటికి ఏం ధన్యత నీకు ఇచ్చారు. ఆమేన్, ఆమేన్. ఈ 3 కార్యాలు చేసి చూద్దాం. ఈ 7 రోజులు అన్ని విషయాలు యథార్థంగా ఉందాం, అన్ని విషయాల్లో ప్రార్థన చేద్దాం, అన్ని విషయాల్లో దైవజనంతో ఉందాం. ఆదివారం రోజు కనీవి నేను అద్భుతం కొరకు నువ్వు సాక్షి చెప్తావు. ఆమేన్. ప్రతి ఒక్కరు పిల్లల్ని మాత్రం వదలకూడదు. పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చుకోవాలి. ఉపవాస ప్రార్థనలో పిల్లల్ని తీసుకొని పెట్టండి. దేవుడు మీతో మాట్లాడతాడు, పిల్లలతో మాట్లాడతాడు. అన్న కుమారుడు వదిలేసిందండి, దేవుడు మాట్లాడుతాడు, విశ్వసించి వదిలేసింది. మరి దేవుడు అక్కడ దైవజనంతో మాట్లాడలే, చిన్నపారుడైనా సామ్యులతో మాట్లాడాడు. 3 సార్లు పిలిచాడు. ఎంత జ్ఞానం లేదు తెలుసు, సామ్యుల జ్ఞానం లేదు. దేవుడు మాట్లాడుతున్నాను తెలియదు. అయ్యా నువ్వు నన్ను పిలిచావా? సేవకులతో పోతావు.
నేను పిలవలే, పో పడకపో. మళ్ళీ రెండోసారి. అప్పుడు దేవుడు గమనించాడు. దేవుడు పిలుస్తున్నాడు, దేవుడు మాట్లాడుతాడు. చిత్తం నేనున్నా అని చెప్పాలంటాడు. అప్పుడు సమయంతో దేవుడు మాట్లాడతాడు. నీ పిల్లలతో దేవుడు మాట్లాడు. నీకు ఇష్టం లేదా? ఇష్టం లేదా? ఇష్టం ఉన్నాడు, మందిరంలో కష్టమైన నష్టమైన మందిరాన్ని పట్టుకొచ్చి పెట్టు, దేవుడు మాట్లాడతాడు. ఆమేన్, ఆమేన్. వారిలో ఒక దేవుడు మార్గం. ఇప్పుడు చూడు, పిల్లల్ని ఇట్లా నిలబెట్టాడు దేవుడు. ఇక్కడ దేవుడు వాడుకోడు. బైబిల్లో ఉన్న కొంతమంది సేవకులతో పోల్చుకొని వాడుకున్నాడు. రాజుతో పోల్చుకొని వాడుకున్నాడు, సేవకులతో పోల్చుకొని వాడుకున్నాడు. రేపు ఇదే సందర్భము వాళ్ళ జీవితాల్లో రాజు కావచ్చు, సేవకులు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, పులిపిడి వెళ్ళవాడే వాళ్ళు. అది నీకు ఇంకా వేరే పిల్లలకు లేదేమే ధన్యత? కానీ యథార్థ హృదయం, యథార్థంగా ఉండు, దేవుడు మన జీవితాన్ని అద్భుతం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యథార్థవంతుడు ప్రార్థన అయినా వినక మానడు, ఆలకిస్తాడు. దావీదు తప్పు చేశాడు, గమనించండి. ప్రార్థన చేస్తే 40 సంవత్సరాలు ఎదురులేని రాజుగా దావీదు నిలబెట్టిన దేవుడు నిన్ను నన్ను నిలబెట్టలేడా? అనుకోవచ్చు, నేను పడిపోయినా అనుకోవచ్చు, కానీ నువ్వు పడిపోయిన నీవు మోకరించి ప్రార్థన చేయి, దేవుడు వింటాడు. దావీదు నిలబెట్టే దేవుడు నిన్ను ఎదురులేని మనిషి నిలబెడతాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అనేకుల ముందు నిన్ను ఎదురులేని మనిషిగా, ఉన్నత మనిషిగా నిలబెడతాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందరం మోకరిద్దాం.